ఈ రోజు మనము ఈ గుమగుమలాడే చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాం. ఇది మేము చేసాము, దాన్ని ఎలా చేసామో మీకు ఇప్పుడు మేము చూపిస్తాం. రండి. చికెన్ పచ్చడికి చికెన్ ముక్కల్ని చిన్నగా ముక్కలు ఎముకలు బోన్స్ లేకుండా కట్ చేసుకోవాలి. చిన్నగా నీళ్ళు ఏమాత్రం ఉండకుండా దాన్ని కొంచెం వాడుకోవాలి, వడగిన్నెలో వడేసుకోవాలి. ఇప్పుడు మీరు ఆ పెద్ద గిన్నెలో కడిగిన తర్వాత దాన్ని ఏం చేస్తారు అందులక్క? ఆ చికెన్ పీసెస్ దీంట్లో వేసేసాం. బోన్స్ లేకుండా తెచ్చుకోవాలి, బోన్లెస్ చికెనే తెచ్చుకోవాలి చికెన్. ఓకే. దీంట్లో ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేస్తే ఉడికించాలి. అది వాటర్ వస్తుంది దాంట్లో నుంచి కూడా. ఉప్పు వేస్తారు అంటే ఈ ఉప్పు కారం ఆ ముక్కకు పట్టింది. ఎంత వడిచిన తర్వాత గిన్నెలో వేసుకొని దీంట్లో కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవి వేసుకొని అంటే అదే వాటర్ వస్తుంది ఇన్ని కిందాక ఉడకబెట్టాలి. ఇప్పుడు వేస్తాం అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ సాల్ట్, ఎందుకంటే ఇది ముక్కకు పట్టిద్ది అనమాట. ఓకే. స్పూనే కారం వేస్తున్నాం, ఎక్కువ వేయటం. కారం ఎక్కువ వేయొద్దా? వేయటం లేదు, ముక్కకు చాలు. టేబుల్ స్పూన్ పసుపు. ఓకే. దాంట్లో మీరు వాటర్ వేయలేదు కదా? వేయలేదు, వాటర్ వస్తుంది. ఓకే, దానికదే వాటర్ వస్తుంది. వాటర్ వస్తుంది, ఉప్పు వేసాము, ప్లస్ ఆ స్కిన్ లో ఉన్న వాటర్ కూడా. ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఉడకనివ్వాలి. అంటే డైరెక్ట్ గా ఇది కూడా నూనెలో కొంతమంది వేసి పడతారు, అది గట్టిగా రాయి లాగా ఉంటది. అవును, నాకు అదే నచ్చదు చికెన్ పచ్చడి. కాదు, ఇది అట్లా ఉండదు. చికెన్ ని పెద్ద గిన్నెలో తీసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, కారము, ఉప్పు వేసుకొని స్టవ్ పైన వంట పెట్టి పెట్టుకుంటే గనక దానికి అదే వాటర్ ఊరుతుంది. వాటర్ ఊరి దాంట్లోనే అది ఉడకాలి. ఉడికి ఆ నీళ్ళని ఇంకిపోవాలన్నమాట. అప్పుడైతే మనకు ఆ చికెన్ మన కొన్ని పచ్చళ్ళలో గట్టిగా ఉంటుంది కదా, అలా ఉండకుండా మంచిగా ఉంటుంది అనమాట. సో ఈ చికెన్ని మనం అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి నీళ్ళు ఎలా ఊరుతున్నాయి దాంట్లో. దాన్ని మనం అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుకోవాలి. నీరు లేకుండా అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడు మనం దీన్ని దించుకోవాలి స్టవ్ పై నుంచి. ఇప్పుడు మన చికెన్ ముక్కలు అయిపోయినాయి కదా, నీళ్ళన్నీ ఇనికినాయి. ఇప్పుడు మనము కడాయిలో నూనె పోసుకున్నాము. ఇప్పుడు ఈ నూనె పోసుకున్న దాంట్లో చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై. నూనెలో వేస్తున్నాం, చూసారు కదా. సిమ్లో పెట్టాలి కొంచెం. సిమ్లో పెట్టి ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా దాన్ని మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనం చిన్న చిన్న ముక్కలు పీసెస్గా కట్ చేసుకున్నాము. వాటిని ఇట్లా నూనెలో ఫ్రై చేసుకోవాలి, సిమ్ మంట పైన చేయాలి. చూసారు కదా, ఈ కలర్లో రావాలి. ఇప్పుడు దాన్ని మనము వేరే గిన్నెలోకి తీసుకుందాం. ముక్కలు సైజు మీ ఇష్టం ఉన్న సైజులో మీరు తీసుకోండి. మాకు చిన్న పిల్లలు ఉన్నారు, అందుకే మేము వాటిని చాలా చిన్న చిన్నగా చేసాము. మీరు కావాలంటే ఇంకా కొంచెం పెద్ద సైజులో కూడా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా వేయించుకున్నాం మనం దాని చికెన్. ఇప్పుడు మేము తీసుకున్నది 2 kgs చికెన్ అనమాట. ఈ 2 kgs చికెన్ కి మనం ఏమేమి వేసి కలుపుతున్నామో చూపిస్తాను నేను. ఆపేసి ఈ వేడి మీద అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆపేసేసి ఈ మరిగే నూనెలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇది వేగుతుంది అనమాట. ఈ వేడి సరిపోతుంది అల్లం వెల్లుల్లి. అదే అంటే మనం చికెన్ వేయించిన తర్వాత ఉన్న నూనెలోనే మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎన్ని చెంచాలు వేస్తున్నారు? 5 స్పూన్లు, పెద్ద స్పూన్లు. 5 పెద్ద స్పూన్లు వేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఎందుకంటే పచ్చి వాసన కూడా పోతుంది అనమాట, వేగిద్ది. చూడండి మంచిగా ఉన్న వేడిలోనే అది మంచిగా వేగింది అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇది ఆరిపోయిన తర్వాత ఆ కారము, చికెన్ ముక్కలు ఇది అంతా కలుపుకుంటే సరిపోతుంది. సో ఆరిన తర్వాత చల్లబడాలి, మనకి ఈ నూనె చల్లబడాలి. ఇప్పుడు మనం దాంట్లోకి కొన్ని గరం మసాలాలు వేసుకోవాలి. కొంచెం ఒక వేలడంతా పట్ట, 2 ఇంచెస్ సినమన్ స్టిక్, 4-5 క్లోవ్స్. దీన్ని ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఒక గ్లాస్ కారం తీసుకోవాలి, అంటే 1 కప్ అనుకోండి. సో 2 కప్పుల కారం తీసుకోవాలి, ఎందుకంటే 2 కిలోల చికెన్ కదా. ఇప్పుడు ఉప్పు మనము 1 గ్లాస్, దాంట్లో కూడా మనం కొంచెం వేసాము ఉప్పు. సో దీంట్లో 1 గ్లాస్ అంతా. 2 కారం అయితే 1 ఉప్పు. కొంచెం తక్కువనే వేసుకున్నాము గ్లాసుడికి, ఎందుకంటే మళ్ళీ కావాలంటే మనము టేస్ట్ చూసి మళ్ళీ కలుపుకోవచ్చు. ఇది స్టోర్ బాట్ ధనియాల పొడి, దీంట్లో అన్నీ ఉన్నట్టున్నాయి గరం మసాలాలు. సో దీన్ని 1 కప్ గ్లాస్, కొంచెం ఎక్కువనే వేస్తున్నాం. ఇది జస్ట్ కొరియాండరే, దాంట్లో చూసినట్టుగా పిక్చర్లో చూసినట్టు దాంట్లో ఏమీ లేవు ఇంగ్రీడియంట్స్, కాబట్టి 1.5 గ్లాస్ వేస్తున్నాము ఈ ధనియాల పొడిని. ఇక్కడ కారం ఎర్రగా లేదు, కొత్త కారం అయితే లేకపోతే 3 మ్యాంగోస్ కారం అయితే మంచి కలర్ఫుల్ గా ఉంటది. ఇక్కడ కారం తెల్లగా ఉంది. ఇప్పుడు ఈ పౌడర్ అన్ని కలుపుకున్న దాంట్లో ఈ చికెన్ వేయించి వేసేయాలి.
ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి మనం. ఏది పొడిలో, కారపొడిలో వెల్లుల్లి అవన్నీ వేసాం. పద్మా బాండి ఇటు పోసేసేయము. ఇప్పుడు దీంట్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన ఆయిల్ని మనం దీంట్లో వేసేసుకుందాం అనమాట. నిమ్మరసం మటుకు కంప్లీట్గా చల్లబడిన తర్వాతనే నిమ్మరసాన్ని వేయాలి, ఎందుకంటే లేకపోతే చేదు వచ్చేస్తుంది. కారపొడి ఒకవేళ మన దగ్గర పట్టించింది ఉంటే కనుక కలర్ మంచిగా వచ్చేది. ఇది మేము కొనుక్కొచ్చింది కాబట్టి ఇది మళ్ళీ అందులో మాకు కావాల్సిన కారపొడి ఇప్పుడు అంజలక్క చెప్పినట్టు 3 రోజెస్ 3 మ్యాంగో పొడి అయితే చాలా మంచి కలర్ వచ్చేది. ఈ గరం మసాలా ఉంది కదా, ఆ పొడిని కూడా మనం దాంట్లో వేసేసుకుందాం. పట్టాను లవంగా అంతే. ఇప్పుడు ఇది చల్లగా అయింది కదా, ఆరింది. ఇప్పుడు మనం దీంట్లో నిమ్మరసం కలుపుకుందాం. నిమ్మరసం కలిపేసి దాన్ని మిక్స్ చేసుకుందాం. 2 అని చెప్పాను, ఒకటి పోసాము, చాలకుంటే ఇంకోటి పోసుకుందాం. దీన్ని మంచిగా మనము కలుపుకోవాలి. నూనె చూసారు కదా, మనం మిగిలిన నూనె అంతా దాంట్లో వాడుకున్నాము. అంటే మీరు ఫ్రై చేసేటప్పుడు చూసుకొని వేసుకోండి నూనెని, మిగిలిందంతా. అన్నంలో కలుపుకున్నాము. అమోఘంగా ఉంది చికెన్ పచ్చడి, చాలా బాగా ఉంది పచ్చడి. ట్రై చేయండి. ముక్కలు కూడా మెత్తగా ఉన్నాయి, ఇట్లా గట్టిగా లేవన్నమాట. ఎందుకంటే మనం ఫస్ట్ నీళ్లు లేకుండా ఉడకబెట్టాం కదా, తర్వాత నీళ్ళంతా అయిపోయే వరకు, అందుకే ఆ పీసెస్ అలా ఉన్నాయి. చాలా బాగుంది పచ్చడి, టేస్ట్ అయితే అమేజింగ్ అనమాట. ఈ చికెన్ పచ్చడి టేస్ట్ అయితే అదిరిపోయిందండి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇది మనం చికెన్ కర్రీ చేసే దానికన్నా కూడా ఫాస్ట్గా అవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.